హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఆవు దూడ మరి సేల్ అయితే అయిపోయింది. మరి ఎంత కొన్నాడు ఏం లేదనేది అడిగి తెలుసుకుందాం. కొన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అమ్మిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి కొన్న వాళ్ళ పేర్లు అడుగుదాం. కొన్న వాళ్ళు వీళ్ళు, అమ్మిన వాళ్ళు వీళ్ళు. అన్న మీ పేరు? బాలకృష్ణ అన్న. మరి ఈరోజు ఎన్ని తెచ్చినావు సంతకు? 10 తెచ్చినావు. 10లో ఎన్ని పోయినాయి? అన్నీ పోయినాయి. 10కి 10 పోయినాయి. మరి ఇప్పుడు ఇది ఎన్ని తలావు? రెండో అవుతుంది. ఇప్పుడు ఇది అమ్మడమైంది. ఏం కోడిదూడనా కేనా? కేదూడ. పాలు ఎన్ని వచ్చి ఇవి? లీటర్న్నర ఇస్తుంది. వ్యవసాయం కూడా పోయింది. ఇది గడం పోయలేదు. మీది ఎవరన్నా? ఎర్రగుంట్లపల్లి. దొడగుంట్లపల్లి. మీ పేరు? అనిల్ కుమార్ అన్న. మీరు ఎన్ని గంటలకు సంతకు వచ్చారు? 7 గంటలకు వచ్చారు. ఎన్ని ఆవులు చూసారు దాదాపు మీరు? 2-3 చూసారు. ఇది నచ్చింది మీరు. ఇప్పుడు మీరు మెయిన్గా కొనడం దేనికి కారణం? పాల కోసం, సాకోవడం కోసం తీసుకున్నారు. మరి చూస్తున్నారు కదా, ఇది ఎంతకన్నా అమ్మింది? 70,000కు 70,000కి అయితే ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఆవును మొత్తము. చూస్తున్నారు కదా, మరి ఆవునైతే సంతోషంగా రైతు అమ్మడము కొనడం కూడా జరిగింది. ఇక్కడ వ్యాపారస్తులు. అన్న నీ నెంబర్ 970-173-4730. అన్న దగ్గర అయితే మంచి మంచి ఒంగోలు సైజు ఉన్న ఆవులు అయితే వస్తుంటాయి. అన్నకు ఫోన్ చేసి మీకు ఒకవేళ కావాలనుకుంటే డైరెక్ట్ ఇంటి దగ్గర కూడా ఉంటాయి ఆవులు. ఇంటి దగ్గర వెళ్ళి కూడా చూసి కొనే ప్రయత్నం చేయండి. అన్న నీ అడ్రస్ చెప్పు ఒకసారి. జవైపల్లి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు డిస్టిక్, కొల్లాపూర్, జవాపల్లి గ్రామం నుంచి అయితే అన్న రావడం జరుగుతుంటుంది. మరి మీరు ఏ సంతలకు సందర్శిస్తుంటారు? కోదాడ, చిలకపల్లి, మల్లెపల్లి, బెబ్బేరు. మొత్తం వారంలో 7 రోజులలో 4 రోజులు 4 సంతలు అయితే తిరగడం జరుగుతుంది. మరి ఏ రోజు ఏ సంత ఉంటుందని అడిగి తెలుసుకుందాం. బెబ్బేరు అయితే శనివారము. మరి ఇంకా వేరే సంతలు? ఆదివారం మల్లెపల్లి, సోమవారం నాడు చిలకపల్లి. ఓకే, ఇద్దరిట్లో ఒకరు పోతారు. చూస్తున్నారు కదా, మరి ఇలాంటి డీటెయిల్స్ మరి నెక్స్ట్ ఇంకో ఆవు చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, ఈరోజు జెండాబంధం కాబట్టి కొంచెం లేట్ వచ్చినాం. ఇక్కడైతే అన్నీ అమ్ముడు పోయినాయి ఈరోజు. మరి ఉన్న వాటి వరకు చూపించే ప్రయత్నం చేద్దాం. ముందుగా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని. ఇంకా ఈరోజు 15th ఆగస్ట్. మరి 15K సబ్స్క్రైబర్ అవుతారని అనుకుంటున్నాం. 250 అయితే మనకు తక్కువ ఉన్నారు. మరి 250 సబ్స్క్రైబర్స్ ఈరోజు రీచ్ అవుతారని అనుకుంటున్నాం. మరి ఇంకో ఆవును చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, మరి ఈరోజు పెబ్బేరు మార్కెట్లో చూసినట్టుకుంటే మంచి ఆవు, మరి దీని పక్కన ఉన్న తరపు కూడా మంచిగా అయితే ఉన్నాయి. మరి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం. ఈ ఆవు ఎన్ని తెల్లది? ఇది రెండో ఈత. తరపు నీ నెల ఇప్పుడు కట్టింది. ఫస్ట్ తొలిచూరు. మరి ఆ తరపుని ఏం రేట్ చెప్పినారు? 55,000, 55,000 అయితే చెప్తున్నాడు. మరి ఆవుని ఇది కూడా 55,000. మనది అడ్రస్ ఎక్కడ? పెద్దావుడ. ఫోన్ నెంబర్ చెప్తారా మనది? చెప్పండి. 80-96-566-722. ఇదేమన్నా దాన్ని అవకాశాలు ఉన్నాయి? అవతలది 3 నెలల సూడంట, ఇదేమో 5 నెలల సూడంట. చూస్తున్నారు కదా, తన్నే అలవాటు కూడా లేదని చెప్తున్నాడు. చూస్తున్నారు కదా, మరి తన్నే అలవాట్లు కూడా లేవని చెప్పి ఆవు మంచిగా చూపిస్తున్నాడు. ఇతరుల తరపును కూడా చూద్దాం. అదే విధంగా చూపించడం జరుగుతుంది రైతు. చూస్తున్నారు కదా, తన్నే అవకాశం అయితే అసలే లేదు. మంచి తరపులు అయితే చూస్తున్నాం, ఒంగోలు జాతివి. మరి కావాలనుకున్న వాళ్ళు రైతుకు ఫోన్ చేసి కొనే ప్రయత్నం చేయండి. చూస్తున్నారు కదా, ఈ ఆవు తరపు కావాలనుకున్న రైతులు ఫోన్ చేసి కొనే ప్రయత్నం చేస్తుండండి. ఇంకా మరిన్ని ఆవులను చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఒంగోలు జాతి అవులే. ఏం పేరు తాత నీ పేరు? బీరా తాత. యా సంతకు పోతుంటావు నువ్వు? ఇదొక్క సంతకే పోతుంటావు. చూస్తుంటారు కదా, మరి నెక్స్ట్ ఆవులను అయితే చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకో ఆవు ఉంది. వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్నో అవుతుంది ఇది? ఫస్ట్ ఇతనా? అంతదేమన్నా? చూస్తున్నారు కదా, మరి ఆవు ఏమన్నా సేద్యం కొట్టిరా? ఇది కొట్టలేరు కదా, పోలే, సేద్యం పోలే. చూస్తున్నారు కదా, తన్నే అవకాశం కూడా లేదని చెప్తున్నాడు. సంతకు వచ్చింది కాబట్టి కొంచెం బెదురుతుంది. ఎంత చెప్తున్నావు మళ్ళీ రేటు? 85,000 అయితే చెప్తున్నాడు. 85,000. మరి మన ఫోన్ నెంబర్ చెప్తారా?
చెప్పండి. 90 90 100 29 71 8. మరి ఎవరికైనా యావ నచ్చినట్టుగా ఉంటే కొనే ప్రయత్నం చేయండి. ఎన్ని పాలు ఇస్తుంది ఇది? లీటర్న్నర పాలు. పూటకు లీటర్న్నర అంటే రోజుకు 3 లీటర్లు ఇస్తుంది. చూస్తున్నారు కదా, మరి పాలైతే మంచిగా ఇస్తుంది అని చెప్తున్నారు రైతు. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి కొనే ప్రయత్నం చేయండి. 2 వంటల ఉందంట తరపు. ఇంకా ఎత్తు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మంచి తరపు. కొంచెం కొత్తలోకి చూస్తే కొంచెం సంతకు వచ్చినాక బెదపడుతుంది. చూద్దాం, మరిన్ని ఆవులను చూసే ప్రయత్నం చేద్దాం. సేద్యం పోయిన ఆవు కూడా ఉందంట మరి అందుబాటులో. కట్టింది ఇదేంటి తెలది తరపు? ఒకటో ఈత అంటే ఇప్పుడు రెండో ఈత నింతే. ఇప్పుడు రెండోది. ఇది ఆ పక్కకు వస్తుంది సేద్యానం, 2 దిక్కులో పోతుంది. 3 పాలు వచ్చినాయి. ఉండని ఇంకా అవులే. ఇప్పుడు ఇది రేట్ ఎంత చెప్తున్నావు? 75,000 75,000 అయితే చెప్తున్నాడు. ఎక్కడ పక్క కంటివి? 2 పక్కల 2 పక్కల పోతుంది. ఈ 2 ఆవులు అయితే ఈరోజు ఉన్నాయి మన దగ్గర. మరి ఫోన్ నెంబర్ చెప్తావు కదా, మళ్ళీ ఒకసారి చెప్పు. 90 100 29 71 8. మరి ఎవరికైనా ఈ ఆవు నచ్చినా అన్నకు ఫోన్ చేసి కొనే ప్రయత్నం చేస్తుండండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి సైజు ఉన్న భారీ సైజు ఒంగోలు జాతి ఆవులను అయితే చూస్తున్నాం. జత మీద ఉన్నాయి. మరి ఇవి సేద్యం పోయినవా ఏమనేది అడిగి తెలుసుకుందాం. సేద్యంలోనే గడంలో ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా 2 పక్కలు అవుతాయి, 1 సైడ్ అవుతాయి? 2 అవుతాయి. 2 దిక్కులు అవుతాయి. ఇది కొంచెం ఎత్తు ఎక్కువ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు ఇది ఈ ఆవుని ఎంత రేట్ చెప్పినావు? ఇతలావుని ఎంత రేట్ చెప్పినావు? 75,000 చెప్పినావు. 75,000 అయితే చెప్పడం జరుగుతున్నాడు. అవతలది అవునా? ఇదేంత చెప్పినావు? 65,000 చెప్పినావు. ఫోన్ నెంబర్ చెప్తావా? అనేది 96 72 60 57. మరి ఎవరికైనా ఈ 2 ఆవులు నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసి కొనే ప్రయత్నం చేస్తుండండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తుండండి. మరి నెక్స్ట్ ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం మా ఆవులని. ఇక్కడ మంచి సైజు ఉన్న తరపునైతే చూసుకున్నాం. మరి ఇది పండ్లేసిందా లేదా అడిగి తెలుసుకుందాం. 2 వంటలు ఉంది. ధర ఎంత చెప్పిర్రు? ఎంత రేట్ చెప్పినావు బ్రో? 70,000 70,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఏం పేరు అన్న నీ పేరు? శివన్. ఎక్కడి నుంచి వచ్చారు? మనం సందాపురం నుంచి వచ్చారు. మరి ఏమన్నా తన్యాల వాట్లు ఉన్నాయి దీనికి? తన్యాల వాట్లు ఏం లేవు. మరి తన్నది కదా, పొడిసది అంటే పొడిసవు కానీ తన్యాల వాట్లు ఏమన్నా ఉంటాయని అడుగుతాం. లేదు. ఫోన్ నెంబర్ చెప్తారా? 72 87 01 37 15. చూస్తున్నారు కదా, ఎవరికైనా నచ్చినట్టు ఉంటే అన్నకు ఫోన్ చేసి కొనే ప్రయత్నం చేయండి. తరపు అయితే మంచిగా ఉంది, మంచి సైజుకు ఉంది. 2 వంటలు ఉంది. సైజు వచ్చేసి మరి ఇది మనకైతే 50-51 వరకు అయితే కనబడుతుంది ఇప్పుడే. చూస్తున్నారు కదా, మరి మంచి తరపు అయితే ఇక్కడ చూస్తున్నాం. ఒంగోలు తరపు ఉంది. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరి అప్పటివరకు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.